హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి ముందు ఇలా అలంకరణ చేసుకొని కామాక్షి దీపం వెలిగించుకొని గులాబీలతోటి జాజులతోటి అమ్మవారికి అలంకరణ అయితే చక్కగా చేసుకొని శ్రావణ మంగళవారం రోజు దీపారాధన అయితే చేసుకున్నానండి. నాకు అమ్మవారికి జాజులు అలంకరించడం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి కూడా ఇష్టమే. సువాసన భరితమైన పువ్వులంటే అమ్మకి చాలా ఇష్టం. మందారాలు కానీ, జాజులు కానీ, మల్లెలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్టమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విధంగానే నాకు కూడా పర్సనల్గా కూడా అమ్మవారికి జాజులైనా మల్లెలైనా ఏవైనా ఇలాంటివి అలంకరించాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా శ్రావణ మంగళవారం ఎంతో శ్రావణం గౌరీ వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు ముత్తైదువులందరూ కూడా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా ఎంతో బిజీగా పూజలు చేసుకుంటూ చాలా ఆలయాలు దర్శించుకుంటూ ఉంటారు. చాలా బిజీగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుందాము. నేనైతే మంగళవారం రోజు చక్కగా హారతిచ్చుకొని ధూప దీప నైవేద్యంతో అమ్మవారికి చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చూడండి, హారతిస్తున్నాను అమ్మవారికి. చక్కగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, చూసే ఆడియన్స్కి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉండాలని కోరుకుందాము. ఆ గౌరమ్మ తల్లిని కలకాలము పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ముత్తైదువులందరూ కోరుకుంటూ ఉంటారండి. అలాగే నేను కూడా అమ్మవారిని గౌరమ్మని చల్లగా ఉండాలని కోరుకున్నాను. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా యాత్రలకి వెళ్ళేటప్పుడు కానీ ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతోటి కుటుంబంతో చక్కగా వెళ్తూ ఉంటారు స్వామివారి అమ్మవారి ఆశీస్సుల కోసం. వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తలు వహించి అన్ని జాగ్రత్తలు తీసుకొని నిదానంగా స్వామి అమ్మవార్ల దర్శనాలు అనేవి చేసుకొని చక్కగా ఆశీస్సులతో సంతోషంగా ఉంటారని కోరుకుందాము. చాలా జాగ్రత్తలు అయితే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంకా మనకి ఒక పార్సిల్ అయితే వచ్చింది అమ్మవారి వ్రతం కోసం. ఇంకా చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే అమ్మవారి వ్రతం ఈసారి చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ నాకు, మీ అందరికీ చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా, నాకు సొంత ఇల్లు అనేది అమ్మ నాకు ప్రసాదించింది కాబట్టి అమ్మని చాలా చాలా ప్రేమగా ఇంకా చాలా అలంకరణ పరంగా కానీ ఎలాగైనా నాకు మనసుకు నచ్చిన విధంగా అమ్మ వ్రతం అనేది చేసుకోవాలని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవైతే వచ్చినాయి. చక్కగా మంగళవారం రోజు నాకు అమ్మ ఇలా పువ్వులు వచ్చినాయి అనే భావనతోటి చాలా సంతోషంగా అనిపించింది. అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. అమ్మవారి వ్రతానికి గుమ్మానికైనా సరే, పూజ చేసేటప్పుడు అక్కడైనా సరే వేసుకోవచ్చు. లాస్ట్ శ్రావణ శుక్రవారం అప్పుడు కూడా నేను మన సొంత ఇంట్లో గుమ్మానికి వేసి చూపించాను. మీ అందరికీ చూశారు కదా, చాలా అందంగా అనిపించాయి నాకు. అవి తేకముందే ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి. అవైతే బయట కొన్నాను నేను.
ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి కలర్ కాంబినేషన్ అంతా కూడాను. మంగళవారం రోజు అయితే శ్రావణ మంగళవారం రోజు చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇంట్లో నేను చక్కగా ఇలా పనులన్నీ ముగించుకొని పూజ అంతా చేసుకొని నేను నా సొంత ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకొని దీపారాధన కానీ అలా ఏమన్నా చేసుకొని అమ్మవారికి తులసమ్మకి అలా ఏమన్నా పువ్వులు అవి పెట్టుకొని మిగతా బయట ఏమన్నా పనులు ఉంటే చూసుకొని వస్తూ ఉంటాను. ఇలా నా రెగ్యులర్ రొటీన్ అనేది జరుగుతుంది. లో కూడా శ్రావణ మంగళవారం పూజ అనేది ఎలా జరుపుకున్నారో మీకు ఇష్టమైతే తప్పకుండా నాతో కామెంట్లో తెలియజేయండి. నేనైతే చాలా చక్కగా ఈ విధంగా అయితే జరుపుకున్నాను. మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన సొంత ఇంటికైతే వచ్చేసాను. చూడండి, మన తులసమ్మను కూడా చూడండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.